హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యానివర్సరీ మీటింగ్ ఆదివారం పడిన కారణంగా ఉదయ కాలమున మనము గత 3 నెలలుగా ప్రతిసారి 2 నెలలు సంవత్సరానికి మనం జరిగించేవారం ఉదయకాలం 6 గంటలకి. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా మార్చ్, ఏప్రిల్, మే 3 నెలలు అధికమైన నెలలు మనం ఉదయకాలమున దేవుని స్తుతించి మహిమపరిచాం. మళ్ళీ మనం అందరము కలిసి ఈ 10 గంటలకి ఆరాధన ప్రారంభించుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి అందరం 2 చేతులు ఆకాశం అయిపోయి 6 సంవత్సరాలు దేవుడు మన పట్ల చూపించిన కృపను బట్టి నిన్ను హృదయాలతో ఏక మనస్సుతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యము వేలాది దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు. ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే కేవలము నీ యొక్క కృప మాత్రమే. అనేక మంది దినాన్ని చూడలే గతించిపోయినప్పటికీ ప్రభువా, వారి కంటే మంచి వారము కాదు, గొప్ప వారము కాదు, కానీ కేవలం ఈ యొక్క కృప మాత్రమే తండ్రి. కేవలం నీ యొక్క ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని సజీవ రెక్కలో నడిపిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు. పాడుతున్న పాటల ద్వారా నామం మహిమపరచుటకు ప్రభా మా అందరిని ప్రభా వాడుకోమని అడుగుతున్నాం. కోయరు వారిని వాడుకోండి, యవనస్తులను వాడుకోండి, చిన్న బిడ్డలను కూడా ప్రభా తండ్రి ఈరోజు స్తుతిస్తుండగా వారి ద్వారా ప్రభా నీ మహిమను అందుకోమని అడుగుతాం. బాలుడి యొక్క చంటి పిల్లలకు స్తుతులు మూలమున ఒక దుర్గమును స్థాపిస్తామని నీ వాక్య ప్రకారమైన దీవెనను మాకు దయచేసి నడిపించండి. ఈరోజు ప్రభా తండ్రి నూతనమైన నెలలో, నూతనమైన యానివర్సరీ నెలలో మేము ప్రవేశిస్తుండగా ప్రభా 6 సంవత్సరాలు ప్రభా కృతజ్ఞతార్పణలు ప్రభా తండ్రి అర్పిస్తున్న వారికి, దశమ భాగంలో అర్పిస్తున్న వారికి, స్వేచ్ఛార్పణ, బ్రోక్కుబడులు, ప్రతిష్టార్పణ, ప్రతి ఒక్క కానుకలను మీరు దీవించి ఆశీర్వదించి వారి జీవితాల్లో 30ంతులుగా 60ంతులుగా 100ంతులుగా వారి కష్టార్జితంలో ఫలింపజేయమని అడుగుతున్నాం. ప్రభు వల్ల ప్రవేశిస్తున్న మా అందరికీ ప్రభు తండ్రి ఉపయోగకరమైన వర్తమానము మా హృదయాలలో ప్రభు తండ్రి నాటబడడానికి కృప చూపించండి. ప్రభు తండ్రి వెత్తిన ఆ యొక్క వర్తమానము ప్రభు తండ్రి నీళ్లు పోసి ప్రభు తండ్రి ఏ విధంగా మొలకెత్తి ప్రభు తండ్రి చెట్టు వలె ఫలములు ఇచ్చే విధముగా ఉంటుందో మా జీవితాలు ఆ విధంగా ఉండడానికి కృప చూపించి నడిపించండి. ప్రభా ఈ యొక్క నూతనమైన ప్రభు తండ్రి సంవత్సరంలో మేమందరము ప్రభా సంఘముగా నూతనమైన కార్యాలు మేము చూడడానికి కృప చూపించి నడిపించమని, ముందనడు మేము చూడని కార్యములు, మునుపెనడు మేము కన్ని విని ఎరుగని కార్యములు మా ద్వారా జరిగించబోతున్న దేవా నీకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, ప్రారంభికుడు, నిర్మాణకుడు, పూర్తి చేయువాడుగా ఉండి నడిపించమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి విధమైన సాతాను బంధకములు, ప్రతి విధమైన వ్యాధి, బలహీనత, అపవాది క్రియ యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నామయ్యా నీకు స్తోత్రాలు. ప్రతి విధమైన ప్రభా తండ్రి ప్రభా అడ్డంకుల నుండి విడుదల దయచేసి సంతోష వస్త్రముతో మమ్మల్ని తృప్తిపరిచి నడిపించమని, ఈ యొక్క ఆరాధన ఆది నుంచి అంతము వరకు మీరు అధ్యక్షత వహించి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడును తిరిగి రాను రారాజైన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ బాక్స్ అయిపోయింది. సమయం కొయ్యరు వారు వచ్చి ఒక 3 పాటలు పాడి దేవుని మహిమపరుస్తారు. వారితో కలిసి మనం దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన సంఘాన్ని కంటికి రెప్పలా కాచి కాపాడి ఈ క్షణం ఈ పరిశుద్ధమైన పునరుత్థాన దినమున యానివర్సరీ 6th యానివర్సరీగా మన సంఘ సంబంధంగా దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుచుకుందాం. అందరూ కూడా చేతుల్లో ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ దేవుడు ఇచ్చిన ఈ దినము ఇన్నాళ్ళుగా మనకి తోడుగా ఉండి నడిపించి దేవాదేవునికి కొన్ని పాటలు పాడుతూ మహిమపరుచుకుందాం. ఇన్నేళ్లుగా మాతో ఉండి నడిపించావయ్యా, నీ బాహు నాకు తోడుగా ఉంచి రక్షించావయ్యా అని కీర్తన పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుందాం. ఇన్నేళ్ళుగా మాతో ఉండి నడిపించావయ్యా, నీ బాహు నాకు తోడుగా ఉంచి రక్షించావయ్యా.
చేత కీడుల నుండి తప్పించావయ్యా. ఎడబాయని కృపమాయడల చూపావేసయ్యా. ఇన్నేళ్ళుగా మాతో ఉండి నడిపించావయ్యా. నీ బాబు మాకు తోడుగా ఉంచి రక్షించావయ్యా. నీ కృప చేత కీడుల నుండి తప్పించావయ్యా. ఎడబాయనని కృపమాయడల చూపావేసయ్యా. నీకు ఆరాధన చెల్లించదయేసయ్యా. నీకే స్తోత్రార్పణ అర్పించదయేసయ్యా. నీకే ఆరాధన చెల్లించదయేసయ్యా. నీకే స్తోత్రార్పణ అర్పించదయేసయ్యా. ఇన్నేళ్ళుగా మాతో ఉండి నడిపించావయ్యా. బాబు మాకు తోడుగా ఉంచి రక్షించావయ్యా. నీ కృప చేత కీడుల నుండి తప్పించావయ్యా. ఎడబాయని కృపమాయడల చూపావేసయ్యా. నీ వాత్సల్యము చేత మమ్మును నడిపించావు. దినదినము నీ కృప చూపి నీలో భద్రపరిచావు. నీ వాత్సల్యము చేత మమ్మును నడిపించావు. దినదినము నీ కృప చూపి నీలో భద్రపరిచావు. ఏ తిగులైనా కాకరీయక సంరక్షించావు. మా కన్నీటిని ఆదరణగా నిలిచావు. ఏ తెగులైనా కాకరీయక సంరక్షించావు. మా కన్నీటిని తులసి ఆదరణగా నిలిచావు. నీకే ఆరాధన చెల్లించదయేసయ్యా. నీకే స్తోత్రార్పణ అర్పించదయేసయ్యా. నీకే ఆరాధన చెల్లించదయేసయ్యా. నీకే స్తోత్రార్పణ అర్పించదయేసయ్యా. ఇన్నేళ్ళుగా మాతో ఉండి నడిపించావయ్యా. నీ బాబు మాకు తోడుగా ఉంచి రక్షించావయ్యా. నీ కృప చేత కీడుల నుండి తప్పించావయ్యా. ఎడబాయని కృపమాయడల చూపావేసయ్యా. ఎన్ని యుగాలైనా నీవే మా దైవము. మా ఆయుధాల వరకు నిన్నే పూజించును. ఎన్ని యుగాలకైనా నీవే మా దైవము. మా ఆయుష్కాల వరకు నిన్నే పూజించును. పరిశుద్ధుడా అతి పరిశుద్ధుడు మా ప్రభు యేసయ్యా. ఈ విశ్వములో నా నీకు సాటి లేదయ్యా. పరిశుద్ధుడా అతి పరిశుద్ధుడు మా ప్రభు యేసయ్యా. ఈ విశ్వములో నా నీకు సాటి లేదయ్యా. నీకే ఆరాధన చెల్లించదయేసయ్యా. నీకే స్తోత్రార్పణ అర్పించదయేసయ్యా. నీకే ఆరాధన చెల్లించదయేసయ్యా. నీకే స్తోత్రార్పణ అర్పించదయేసయ్యా. ఇన్నేళ్ళుగా మాతో ఉండి నడిపించావయ్యా. నీ బాబు మాకు తోడుగా ఉంచి రక్షించావయ్యా. నీ కృప చేత కీడుల నుండి తప్పించావయ్యా. ఎడబాయని కృపమాయడల చూపావేసయ్యా. నీకే ఆరాధన చెల్లించదయేసయ్యా. నీకే స్తోత్రార్పణ అర్పించదయేసయ్యా. నీకే ఆరాధన చెల్లించదయేసయ్యా. నీకే స్తోత్రార్పణ అర్పించదయేసయ్యా. నీకే ఆరాధన చెల్లించదయేసయ్యా. నీకే స్తోత్రార్పణ అర్పించదయేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. కరుణామయుడు కాబట్టి మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన చూపిన ప్రేమ ఇంత నీ వెలకట్టలేని ప్రేమామయుడిని
ఎంత ప్రేమ నీదయ్యా యేసయ్యా, ఇంత అని నేను వెలకట్టలేనయ్యా. అంతులేని ప్రేమ నీదయ్యా, ఎంత పొగిడిన రుణం తీరదయ్యా అని కీర్తన పాడుకుంటూ దేవుని మహిమపరచుకుందాం. ఎంత ప్రేమ నీదయ్యా యేసయ్యా, ఇంత అని నేను వెలకట్టలేనయ్యా. అంతులేని ప్రేమ నీది యేసయ్యా, ఎంత పొగిడినా రుణం తీరదయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ కొలచుట సాధ్యమా వల్ల కాదయ్యా. ఏమని తెలపను నీ ప్రేమరాలను, శాశ్వతమైనది ఇంకైనది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ కొలచుట సాధ్యమా వల్ల కాదయ్యా. ఏమని తెలపను నీ ప్రేమరాలను, శాశ్వతమైనది ఇంకైనది. ఎంత ప్రేమ నీదయ్యా యేసయ్యా, ఇంత అని నేను వెలకట్టలేనయ్యా. అంతులేని ప్రేమ నీది యేసయ్యా, ఎంత పొగిడినా రుణం తీరదయ్యా. లోకంలో ఎన్నో ప్రేమలుండను, శోకంలో ఉండగా తోడు ఉండవే. గాఢంగా ప్రేమించిన ప్రియలైనను, చూడంగా కష్టాలలో పరిచేరవు. లోకంలో ఎన్నో ప్రేమలున్నను, శోకంలో ఉండగా తోడు ఉండవే. గాఢంగా ప్రేమించిన ప్రియలైనను, చూడంగా కష్టాలలో పరిచేరవు. స్థితి ఏదైనా విలువని ప్రేమ, మృతి వరకైనా పోతుండే ప్రేమ. స్థితి ఏదైనా విలువని ప్రేమ, మృతి వరకైనా పోతుండే ప్రేమ. ప్రతి క్షణం వెన్నంటి ఆదరించు ప్రేమ, ఆదరించు ప్రేమ. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ కొలచుట సాధ్యమా వల్ల కాదయ్యా. ఏమని తెలపను నీ ప్రేమరాలను, శాశ్వతమైనది ఇంకైనది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ కొలచుట సాధ్యమా వల్ల కాదయ్యా. ఏమని తెలపను నీ ప్రేమ చాలను, శాశ్వతమైనది ఇంకైనది. ఎంత ప్రేమ నీదయ్యా యేసయ్యా, ఇంత అని నేను వెలకట్టలేనయ్యా. అంతులేని ప్రేమ నీది యేసయ్యా, ఎంత పొగిడినా రుణం తీరదయ్యా. స్వార్థంతో నిండిన ఈ లోకంలో స్వచ్ఛమైన ప్రేమను కనపరిచేదెవరు? చూచి చూడనట్టు నటించే గుడిలో వెతికి మరి ప్రేమతో సంధించేదెవరు? స్వార్థంతో నిండిన ఈ లోకంలో స్వచ్ఛ
స్వచ్ఛమైన ప్రేమను కనపరిచేదెవరు? చూచి చూడనట్లు నటించే భూమిలో వెదకి మరి ప్రేమతో సంధించేదెవరు? వెదకని ప్రేమకు దొరికిన ప్రేమ ఎదలను తీర్చి రక్షించిన ప్రేమ. వెదకని ప్రజకు దొరికిన ప్రేమ ఎదలను తీర్చి రక్షించే ప్రేమ. ప్రేమించే ప్రాణాన్ని అర్పించిన ప్రేమ, అర్పించిన ప్రేమ. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ కొలకుట సాధ్యమా వల్ల కాదయా. ఏమని తెలపను ప్రేమ చాడను, శాశ్వతమైనది వింతైనది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ కొలచుట సాధ్యమా వల్ల కాదయా. ఏమని తెలపను ప్రేమ చాడను, శాశ్వతమైనది వింతైనది. ఎంత ప్రేమ నీ దయా యేసయ్యా, ఇంత నేను కట్టలేనయ్యా. అంతులేని ప్రేమ నీ యేసయ్యా, ఎంత పొగడినా రుణం తీరదయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ కొలచుట సాధ్యమా వల్ల కాదయా. ఏమని తెలపను ప్రేమ జాడను, శాశ్వతమైనది వింతైనది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ కొలచుట సాధ్యమా వల్ల కాదయా. ఏమని తెలపను ప్రేమ జాడను, శాశ్వతమైనది వింతైనది. హల్లెలూయా హల్లెలూయా. ఈ దినమున మనం ఆయన సన్నిధిలో సజీవులుగా ఉన్నామంటే కేవలం ఆయన కృప. ఆయన కృప, ఆయన తోడు మనకు తోడు లేకుంటే మనం ఏమై ఉండేవారు? నీవు నన్ను కాపాడుకుంటే నేను బ్రతికియుందునా, నీవే గనుక లేకుండా నా బ్రతుకు సాగునా అని కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరచుకున్నాం. నీవు నన్ను కాపాడకుంటే నేను బ్రతికియుందునా, నీవే గనుక లేకుంటే నా బ్రతుకు సాగునా. అందరూ చప్పట్లు కొట్టు. నీవు నన్ను కాపాడకుంటే నేను బ్రతికి ఉంటున్నా, నీవు కనుక లేకుంటే నా బ్రతుకు సాగునా. నీవు నన్ను కాపాడకుంటే నేను బ్రతికి ఉంటున్నా, నీవు కనుక లేకుంటే నా బ్రతుకు సాగు. నా జీవము ఏ పాటిది నేనంతటి వాడను, నీ దయే లేకుంటే నా ఊపిరి ఆగును. నా జీవము ఏ పాటిది నేనంతటి వాడను, నీ దయే లేకుంటే నా ఊపిరి ఆగును. నీవు నన్ను కాపాడకుంటే నేను బ్రతికి ఉండునా, నీవే కనుక లేకుంటే నా బ్రతుకు సాగునా. వ్యాధి బలహీనత వేధించెను, మరణ భయం చేత కృంగిపోతిని. వ్యాధి బలహీనత వేధించెను, మరణ భయం చేత కృంగిపోతిని. బ్రతుకుతానని నాకు ఆశ లేదయా,
కాపాడినావయ్య, పునర్జన్మనిచ్చి బ్రతికించినావయ్య. నా జీవము ఏ పాటిది, నేనెంతటి వాడను, నీ దయే లేకుంటే నా ఊపిరి ఆగునా. నా జీవము ఏ పాటిది, నేనెంతటి వాడను, నీ దయే లేకుంటే నా ఊపిరి ఆగును. నీవు నన్ను కాపాడకుంటే నేను బ్రతికియుందునా, నీవే గనుక లేకుంటే నా బ్రతుకు సాగునా. నీవు నన్ను కాపాడుకుంటే నేను బ్రతికియుందునా, నీవే గనుక లేకుంటే నా బ్రతుకు సాగునా. అపవాది శోధనలు చుట్టుముట్టగా, చీకటి లోయలో పడియుంటిని. అపవాది శోధనలు చుట్టుముట్టగా, చీకటి లోయలో పడియుంటిని. శత్రువుకు దొరకకుండా తప్పించినావే, శత్రువుకు దొరకకుండా తప్పించినావే. కునకగా నన్ను కాపాడుచున్నావయ్య, కునకగా నన్ను కాపాడుచున్నావు. నా జీవము ఏ పాటిది, నేనెంతటి వాడను, నీ దయే లేకుంటే నా ఊపిరి ఆగును. నా జీవము ఏ పాటిది, నేనెంతటి వాడను, నీ దయే లేకుంటే నా ఊపిరి ఆగును. నీవు నన్ను కాపాడకుంటే నేను బ్రతికియుందునా, నీవే గనుక లేకుంటే నా బ్రతుకు సాగునా. నీవు నన్ను కాపాడకుంటే నేను బ్రతికియుందునా, నీవే గనుక లేకుంటే నా బ్రతుకు సాగునా. నా జీవము ఏ పాటిది, నేనెంతటి వాడను, నీ దయే లేకుంటే నా ఊపిరి ఆగును. నా జీవము వాడను, నీ దయే లేకుంటే నా ఊపిరి ఆగును. నా జీవము ఏ పడిది, నేనెంతటి వాడను, నీ దయే లేకుంటే నా ఊపిరి ఆగును. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు వచ్చి 37వ కీర్తన 11 నుంచి 20 వచనములు చదివి వినిపిస్తారు. తిరిగి చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. కీర్తన 11 నుంచి 20 వరకు మన మధ్య ఉంటున్న ప్రభుదాస్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. సంఘానికి, అలానే సంఘ కాపరి గారికి, అసిస్టెంట్ కాపరి గారికి, దైవజనులకి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రేమపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ, పరిశుద్ధ లేఖనముల నుండి, కీర్తన గ్రంథం నుండి 37వ కీర్తన 11వ వచనం నుండి 26వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు. వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కుపెట్టి ఉన్నారు. వారు కత్తి వారి హృదయంలోనే
చూచును, వారి విండ్లు విరవబడును. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునొందుదురు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోవుదురు, యెహోవా విరోధులు మేత భూములు సొగమును పోలియుందురు. అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. దేవుడి పరిశుద్ధ వాక్యం మనల్ని దీవించబడును గాక. ఆమేన్. విషయాలు దేవుని ఆరాధించుకుందాం. పరిశుద్ధ దేవుడు ఇమ్మానుయేలుగా మన సంఘానికి పేరిచ్చాడు. యెహోవా షమ్మగా తోడుగా ఉన్న దేవుడు. హల్లెలూయా. యెహోవా నిస్సిగా అనేకమైన పోరాటాలు మన ముందుకు వచ్చినప్పటికీ, అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు వచ్చినప్పటికీ దేవుడు మన విడువక ఎడబాయక నడిపిస్తూ ధ్వజముగా విజయము దయచేస్తున్న దేవుడు. హల్లెలూయా. యెహోవా షాలోమ్, సరిహద్దుల్లో శాంతిని సమకూర్చే దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనందరి జీవితాల్లో శాంతిని దయచేసే దేవుడు. రెండు చేతుల ఆకాశం వైపు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. స్తోత్రములయ్యా, వందనాలు యెహోవా నిస్సీ, నీకు స్తోత్రం. విజయమిచ్చువాడా నీకు స్తోత్రములు. యెహోవా షాలోమ్, శాంతినిచ్చు దేవా నీకు స్తోత్రములయ్యా. యెహోవా షమ్మా, తోడుగా ఇమ్మానుయేలుగా నడిపిస్తున్న మా తండ్రి నీకు స్తోత్రాలు. యెహోవా రాఫా, స్వస్థపరచు దేవా నీకు స్తోత్రములు. సమీపించని తేజస్సులో వర్షిస్తున్న అమరత్తుడు దేవా నీకు స్తోత్రములు. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం ఆరోపిస్తున్నాం. రెండు చేతుల ఆకాశం వైపు దేవుని ఆరాధిద్దాం. అభిషేకం నా తలపైన, ఆత్మయైన యేసు నాలో నా. అభిషేకం నా తలపైన, ఆత్మయైన యేసు నాలో నా. అభిషేకం నా తలపైన, ఆత్మయైన యేసు నాలో నా. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. పడదామా? ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. ఓ వరపా, ఓ వరపా, ఓ వరపా, ఓ వరపా, ఓ వరపా, ఓ వరపా. పలుకుదామా? స్వస్థపరచు దేవుడు యేసయ్యా, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా. స్వస్థపరచు దేవుడవే, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా. స్వస్థపరచు దేవుడవే. ఆరాధన నీకే, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. ఓ వాషమ్మా, ఓ వాషమ్మా, ఓ వాషమ్మా, ఓ వాషమ్మా. పాడదామా? యో వాషమ్మా, యో వాషమ్మా, యో వాషమ్మా. తోడుగా ఉన్నవాడు యేసయ్యా, తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా.
తోడుగా ఉన్నవాడవే ఆరాధన ఆరాధన నీకే నా యేసు రాజా ఓ ఆరాధన నీకే నా యేసు రాజా వానిసి విజయమిచ్చువాడు వానిసి వానిసి స్వరలెత్తి వానిసి వానిసి మాట పాడుకుంటూ జీవితంలో విజయం చేసే దేవుడు విజయము ఇచ్చువాడవే నా యేసయ్యా విజయము ఇచ్చువాడవే ఆరాధన నీకే నా యేసు రాజా ఆరాధన ఆరాధన నీకే నా యేసు రాజా చివరిగా యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ యెహోవా షాలోమ్ శాంతినిచ్చువాడు శాంతినిచ్చువాడవే నా యేసయ్యా శాంతినిచ్చువాడవే శాంతినిచ్చు దేవుడు షాలోమ్ 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 యెహోవా షాలోమ్ ఓ నిస్సి 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 యెహోవా నిస్సి ఓ రాఫా 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 యెహోవా రాఫా ఓ రాజా 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 నా యేసు రాజా అభిషేకం నా తలపైన ఆత్మాయిన యేసు నాలోన అభిషేకం నా తలపైన ఆత్మాయిన యేసు నాలోన ఆరాధన నీకే నా యేసు రాజా బిడ్డగా చెప్పు ఆరాధన నీకే నా యేసు రాజా 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 ఆరాధన ఆరాధన నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నా యేసు రాజా ఆరాధనా స్తుతి ఆరాధనా 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 ఆరాధనా
నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే, ఆరాధన నీకే నా యేసు రాజా. Holy Spirit, Lord, we worship you. దేవా నీకు మహిమ, నీకు వందనాలయ్యా. నిజమేనయ్యా, ఈ 6 సంవత్సరాలు నీవు చూపిన కృపను, నీవు చేసిన మేలును మేము తలుచుకొని ప్రభువా, పాపమనే ఊపిలో పాపాల సంద్రంలో పయనించిన సమయాలలో ఆశాను మనసు మార్చి పరిశుద్ధిని చేసిన దేవా నీకు స్తోత్రం. మా పాప శిక్షను సిలువపై భరించిన తండ్రి నీకు స్తోత్రములు. మా దోషములు గ్రహించి క్షమించిన దేవా నీకు స్తోత్రం. ఏ దిక్కు లేని మమ్మలను తోడుగా ఉండి నడిపించిన దేవా నీకు స్తోత్రములంటూ దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపడు. వేలలో పాషాణ మనసు మార్చి నన్ను పరిశుద్ధుని చేసావయ్యా. ఏ రీతి నీ రుణం తీర్చుకుందునే. అవునయ్యా, ఏ రీతి నీ రుణం, ఏ అవునయ్యా తీర్చుకుందామయ్యా. రెండు చేతుల ఆకాశం అయిపోయి దేవుని ఆరాధిద్దాం. పాపాల సంద్రమందు మేము పడినప్పుడు ప్రభువా మా మనస్సు మార్చి పరిశుద్ధిని చేసిన దేవా నీకు స్తుతిమంటూ దేవుని ఆరాధిద్దాం. పాపాల సంద్రమందున పయనించు వేళలో పాపాల సంద్రమందున పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా.
పాపాల సంద్రములు పయనిస్తున్న సమయాలలో మా మనస్సు మార్చి పరిశుద్ధిని చేసి నీ మా పాప శిక్షను భరించి ఈ దోషములు గ్రహించి క్షమించిన దేవా నీకు స్తుతులు. దేవుని ఆరాధన. ఏ దిక్కులేని నన్ను నీవు ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి దీవించినావయ్యా. అవును తల్లి, 6 సంవత్సరాల క్రితం వట్టి చేతులతో ఏ దిక్కులేని సమయాలలో ఏ దిక్కులేని మమ్మల్ని ప్రేమించిన దేవానికి ఎంతో కృపను చూపించి మమ్మల్ని దీవించిన దేవానికి దీవించినావయ్యా. ఈ మాట పలుకుదాం. ఏ దిక్కులేని నన్ను, ఏ దిక్కులేని నన్ను నీవు ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి నన్ను ప్రేమించినావయ్యా. ఏ రీతి నీ రుణం వాక్యంతో దేవుడు మనతో మాట్లాడాలి. మన మధ్య సామూర్తి గారు ప్రార్థన చేస్తుండగా ఏకీభవిస్తూ దేవుని స్తుతిని అర్పిస్తూ వినగలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయం దేవుడు మనకు అనుగ్రహించలాగు ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి ఉందా? వాక్యం కొరకు వేగిరపడదా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తుతిద్దాం. Hallelujah, 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 hallelujah. పరిశుద్ధుడా 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 ప్రేమగలన పరలోకపు తండ్రి యేసు ప్రభువా, మీ నామానికి లెక్కలే స్తోత్రాలు 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 స్తోత్రం. మీ నామానికి లెక్కలేని వందనాలు 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 తండ్రి. ఇదిగో నా ప్రభా, ఈ 2025 సంవత్సరంలో నాయన 5 నెలలు కాపాడి తిరిగి 6వ నెలలో మొదటి దినమున మొదటి జాములో మొదటి ఆదివారములో మేము మా కుటుంబాలతో మా సంఘం యావత్తు కూడుకొని మరొకసారి తండ్రి సంధికి రావటానికి, నీ నామాన్ని స్తుతించడానికి, నీ నామాన్ని గణపరచడానికి, నీ నామాన్ని మహిమపరచడానికి, నీ నామాన్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, ఈ గొప్ప సమయాన్ని బట్టి, గొప్ప రోజును బట్టి, గొప్ప వెలుగును బట్టి మీ నామానికే స్తోత్రాలు నాయన. మీ నామానికే లెక్కలేని వందనాలు. మీ నామానికే మహిమ కలుగును గాక, మీ నామానికే ఘనత కలుగును గాక, మీ నామానికే ప్రభావములు కలుగును గాక. స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి యేసయ్యా. ఇదిగో తండ్రి నాయన, ఈ ఉదయ కాల సమయంలో తండ్రి ఎందరైతే నాయన ఇదిగో సన్నిధికి వచ్చి నిన్ను స్తుతిస్తున్నారు, నిన్ను ఆరాధిస్తున్నాం, నీ నామాన్ని మహిమపరుస్తున్నారు తండ్రి. ఏ అక్రత కొలిది వచ్చున్నారో, ఏ అవసరత కొలిది వచ్చున్నారో, ఏ రుణభారంతో వచ్చున్నారో, ఏ నొప్పులతో, ఏ బాధలతో, ఏ భయంకరమైన వ్యాధులతో సన్నిధికి వచ్చి మొరపెడుతున్నారో ప్రతి ఒక్క మొరను ఆలకించి దేవా నువ్వు భరించి ఉత్తరం ఇవ్వండి, నీవే జవాబు ఇవ్వండి. నీ గాయపడిన హస్తముతో ప్రతి ఒక్కరిని తాకండి, ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి.
బాగు చేయండి, లేవనెత్తండి ప్రభా. స్తోత్రాలు ఇద్దండి నాయన. ఈ ఉదయ కాల సమయంలో నాయన ఇదిగో ప్రభా నాయన ఈ సంఘం స్థాపించి నేటికి నాయన 6 సంవత్సరాలు కంప్లీట్ కాబోతుంది దేవా తండ్రి. నాయన 6 సంవత్సరాలను పోషించిన దేవా, 6 సంవత్సరాలు రక్షించిన దేవా, 6 సంవత్సరాలు నడిపించిన దేవా, 6 సంవత్సరాలు ఆత్మతో, శక్తితో, బలముతో, వాక్యముతో నువ్వు నడిపించే విధానం బట్టి స్తోత్రాలు ఇద్దండి దేవా. ఇక మీద ఈ సంఘాన్ని నాయన పడిపోటికి వీలు లేదు, జారిపోటికి వీలు లేదు, తప్పిపోటికి వీలు లేదు. నీ బలమైన ఆత్మతో నింపు నాయన, శక్తితో నింపు నాయన, బలముతో నింపు నాయన. ప్రతి అపవాద క్రియలు యేసుక్రీస్తు నామమున పెట్ట వ్యతిరేక శక్తులను యేసు నామమున పెట్ట లైపోస్తున్నాము తండ్రి, దూరపోస్తున్నాము తండ్రి దేవా. ఈ సంఘాన్ని ఆత్మతో నింపు నాయన, నీ శక్తితో నింపు నాయన, నీ బలముతో నింపు నాయన, నీ ఆత్మతో నింపు ప్రభా. స్తోత్రాలు. అవును తండ్రి నాయన, కేవలం నాయన నీ కృపను బట్టి మాత్రమే అయ్యా, నీ బలము బట్టి మాత్రమే, నీ శక్తిని బట్టి మాత్రమే, నీ వాక్యం బట్టి మాత్రమే, నీ మాటలు బట్టి మాత్రమే ఈ రోజు వరకు మేము మా సంఘం కూడా సజీవులకులో ఉన్నామంటే ఇది కేవలం నీ ఉచితమైన కృప నాయన. నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఈ ఉదయ కాల సమయంలో నాయన నాతో మాతో ప్రతి ఒక్కరితో నువ్వు సూటిగా మాట్లాడి దర్శించి బలప ఆశీర్వదించమని, తిరిగి వెళ్తున్న నీ తోడి నీ సహాయం మాకు అందించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలను ఒక్కరే పొందుకోమని నజరేయుడైన యేసు నామమున పేరట అడిగి వేడి పొందినాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసి